ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం. 2026 ఆగస్టు మాసంలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలితాలు. ఈ 2026 ఆగస్టు ఆంగ్ల మాసం ఆషాఢ శ్రావణ మాసాల యొక్క కలయిక. ఈ ఆషాఢ మాసం మనకు 2026 ఆగస్టు 12వ తారీఖు తోటి పూర్తయిపోతుంది. సూర్య భగవానుడు కూడా ఆగస్టు నెల 17వ తారీఖు వరకు ఆయన కర్కాటక రాశిలోని సంచారం కొనసాగిస్తాడు. ఆ తర్వాత అతను సింహరాశిలోనికి ప్రవేశిస్తాడు. కుజగ్రహము ఈ మాసమంతా కూడా ఆగస్టు మాసమంతా కూడా మిథున రాశిలో ఆయన సంచారం కొనసాగుతుంది. అలాగే బుధుడు కన్య మిథున రాశులకు అధిపతి అయినటువంటి ఈ బుధగ్రహం కర్కాటక రాశిలోనే ఈ ఆగస్టు మాసమంతా సంచారం కొనసాగించే పరిస్థితి కనిపిస్తుంది. ధనస్సు మీన రాశులకి అధిపతి అయినటువంటి బృహస్పతి అయినటువంటి గురువు ఈ కర్కాటక రాశిలోనే ఈ ఆగస్టు మాసమంతా కూడా ఉచ్చస్థానంలో తన సంచారాన్ని కొనసాగిస్తాడు. తుల వృషభ రాశులకు అధిపతి అయినటువంటి శుక్రుడు రాక్షస గురువు అయినటువంటి ఈ శుక్రుడు కన్యా రాశిలో తన సంచారాన్ని ఈ ఆగస్టు మాసమంతా కొనసాగిస్తాడు. మకర కుంభరాశులకు అధిపతి కర్మకారకుడైనటువంటి శని భగవానుడు మీన రాశిలో తన సంచారాన్ని కొనసాగిస్తాడు ఈ మాసమంతా కూడా. ఇక రాహు కుంభరాశిలో, కేతువు సింహరాశిలో వారి యొక్క సంచారాన్ని ఆగస్టు మాసమంతా కొనసాగించే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఆగస్టు 2వ తారీఖు ఆదివారము సంకష్టహర చతుర్థి వచ్చింది. ఆగస్టు నెల 11వ తారీఖున మాస శివరాత్రి వచ్చింది మంగళవారం రోజున. ఆ రోజే మనకు గురు మౌఢ్యమి కూడా ప్రారంభమవుతుంది. ఇక ఆగస్టు నెల 12వ తారీఖు బుధవారం రోజున ఆషాఢ అమావాస్య వచ్చింది. ఈ ఆగస్టు 12వ తారీఖు బుధవారంతో ఆషాఢ మాసం పూర్తవుతుంది. 2026 ఆగస్టు నెల 13వ తారీఖు గురువారం నుంచి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. ఆగస్టు నెల 17వ తారీఖు గురువారమున శ్రావణ పౌర్ణమి వచ్చింది. మనకు ఎప్పుడూ కూడా ఈ శ్రావణ మాసంలో వచ్చేటువంటి ప్రతి మంగళవారాన్ని శ్రావణ మంగళ గౌరీ వ్రతాలు పూజ చేసుకోవడం, అలాగే శ్రావణ శుక్రవారం రోజున లక్ష్మీ పూజను నిర్వర్తించేటువంటి ఆనవాయితీ ఆచారం మనకుంది. ఇక పౌర్ణమి రోజున శ్రావణ పౌర్ణమి రోజున అనగా ఆగస్టు నెల 27వ తారీఖున మనం విశిష్టంగా అమ్మవారిని పూజ చేసుకునేటువంటి సాంప్రదాయం మనకుంది. ఈ రకంగా మనకు ఈ ఆగస్టు మాసమంతా కూడా ఆషాఢ మాసంలో ఉగ్రదేవతార్చన, శ్రావణ మాసంలో మనము సౌమ్య దేవతార్చనలు చేసుకుంటూ లక్ష్మీ పూజ నిర్వర్తించుకుంటూ పుణ్యఫలాలను సంపాదించుకునేటువంటి మాసంగా చెప్పుకోవచ్చు. 2026 ఆగస్టు మాసంలో ద్వాదశ రాశుల్లో ముందుగా మేషరాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ మేషరాశి వారికి జన్మరాశ్యాధిపతి అష్టమాధిపతి అయినటువంటి కుజుడు ఈ ఆగస్టు నెలంతా కూడా తృతీయ భావమైనటువంటి మిథున రాశిలోనే ఆయన సంచారాన్ని కొనసాగిస్తాడు. ఈ రకంగా కుజుడు మిథున రాశిలో అనుకూలంగా సంచరించడం వల్ల తృతీయ భావంలో నూతన వాహనం కొనుగోలు కానీ ఉన్న వాహనాన్ని రిపేర్లు చేసుకునేటువంటి పరిస్థితి కనపడుతుంది. అనగా వాహన లాభం స్పష్టంగా కనిపిస్తుంది మేషరాశి వారికి. అలాగే భూములు కొనుగోలు కానీ భూములు అమ్మకాల వల్ల కానీ లాభాలు కనిపిస్తుంది. జన సహకారం బాగుంటుంది. మీకంటే చిన్నవారి సహకారం బాగుంటుంది. అనుకోకుండా నూతన వస్తువులు కొనుగోలు చేయడం, సంతోషకర వాతావరణం ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా రాణిస్తారు. ఇక తృతీయ షష్టాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా కూడా చతుర్థంలో కర్కాటక రాశిలోనే సంచరిస్తున్నాడు. జన సహకారం బాగుంటుంది. పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో విజయాలను సాధించుకుంటారు. వ్యాపార అభివృద్ధి బాగుంది. ఆర్థికంగా బలపడతారు. బ్యాంకు లావాదేవీలు కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. భాగ్య వ్యయాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా చతుర్థంలో అనగా కర్కాటక రాశిలో ఉచ్చస్థానంలో సంచరిస్తున్నాడు. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. విద్యారంగంలో పనిచేసే వాళ్ళు అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. లాభంలో కుంభరాశిలో ఎప్పటి నుంచో రాహు సంచారం ఉంది. మేషరాశి వారికి ఈ ఆగస్టు మాసంలో కూడా లాభభావంలో కుంభరాశిలో రాహు సంచరించడం వల్ల నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. నూతన వ్యక్తుల పరిచయం మీకు అనుకూలంగా ఉంటుంది. విదేశీ వ్యవహారాలు కూడా అనుకూలంగా కనిపిస్తుంది. 2026 ఆగస్టు మాసంలో మేషరాశి వారికి
కుజుడు, బుధుడు, గురువు, రాహువు అనుకూలంగా సంచరిస్తూ 50 నుంచి 50% శుభఫలితాలు అందిస్తున్నాడు. మరి 2026 ఆగస్టు మాసంలో మేషరాశి వారికి ప్రతికూలంగా కూడా 4 గ్రహాలు సంచరిస్తున్నాయి. ఇందులో ప్రధానంగా పంచమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ ఆగస్టు నెలలో 10వ తారీఖు వరకు చతుర్థంలో అనగా కర్కాటక రాశిలోను, ఆగస్టు నెల 16 తర్వాత ఆయన పంచమంలో సింహరాశిలోను సంచరిస్తున్నాడు వ్యతిరేకంగా. మీ ఆలోచనలో పెద్దగా కలిసి రాదు. సంతానం విషయంలో కూడా చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే వాతావరణం కనిపిస్తుంది. కుటుంబంలో తండ్రి ఆరోగ్యం విషయంలో కూడా మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. అధికారులతో మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది. ప్రభుత్వపరమైనటువంటి కార్యక్రమాలు కాస్త వాయిదా వేసుకోవడం మంచిది. ఇక ద్వితీయ సప్తమాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా షష్టమంలో కన్యా రాశిలోనే సంచరిస్తున్నాడు. మీ మాటల వల్ల కొంతమంది స్త్రీలతో అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో కూడా మనస్పర్ధలకు అవకాశం కనిపిస్తుంది. ఇంటా బయట కూడా అశాంతి వాతావరణం కనిపిస్తుంది. కొన్ని విషయాల్లో మీరు పోటీ ప్రపంచంలో కాస్త వెనకడుగు వేస్తారు. ఇక దశమ లాభాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ నెలంతా వ్యయములో మీనరాశిలోనే సంచరిస్తున్నాడు. ఏలినాటి శని దోషం ఉంది. వ్యయ శని దోషం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పనిభారం పెరిగిపోతుంది. పని ఒత్తిడి, శారీరక శ్రమ అధికమవుతుంది. వ్యవసాయ రంగంలో పనిచేసే వాళ్ళకి నష్టాలు వస్తాయి. పనివారి సహకార లోపం వల్ల ఇంట బయట కూడా పని ఒత్తిడి అధికమయ్యే సూచన కనిపిస్తుంది. ఇక పంచమములో అనగా సింహరాశిలో ఎప్పటి నుంచో మేషరాశి వారికి కేతు సంచారం ఉంది. కొన్ని విషయాలు, వ్యక్తిగత విషయాలు కానీ, ఆత్మీయుల విషయంలో కానీ, మీ ఆలోచనల్లో కానీ, సంతానంతో కానీ మీకు నిరాశ, అశాంతి కలగడానికి అవకాశం కనిపిస్తుంది. మరి 2026 ఆగస్టు మాసంలో 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ మిగతా 4 గ్రహాలు వ్యతిరేకంగా సంచరిస్తున్నాయి కనుక ఈ వ్యతిరేక గ్రహాలకు పరిహారాలు నిర్వర్తించుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది మేషరాశి వారు. ఈ పరిహారాల కార్యక్రమంలో భాగంగా 2026 ఆగస్టు మాసానికి గాను మేషరాశి వారు పంచమ కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన చేయండి. గణేశాష్టకం చదువుకోండి. వ్యయములో శని దోషం ఉంది కనుక శనీశ్వర దర్శనం కానీ, లేకపోతే శనివారం రోజు ఈశ్వరునికి పాలాభిషేకం కానీ నిర్వర్తించండి. షష్టమములో శుక్ర సంచారం ఉంది కనుక వ్యతిరేకంగా శుక్రుడు సంచరిస్తున్నాడు కనుక శుక్రవారం రోజు మహాలక్ష్మీదేవిని సందర్శించండి. కనకదార స్తోత్రం చదువుకోండి. అలాగే చతుర్థ పంచమ భావాల్లో సూర్యుడు వ్యతిరేక సంచారం ఉంది కనుక ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేసి స్నాన కార్యక్రమాలు ముగించుకొని ఉదయించే సూర్య భగవాన్ను దర్శించి నమస్కరించుకోండి. సూర్యాష్టకం చదువుకోండి. 2026 ఆగస్టు మాసానికి గాను ఈ మేషరాశి వారు గోధుమలు, ఉలవలు, అలసందలను అనగా బొబ్బర్లను పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలంతా కూడా పాటిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.